అంటే దేవుని సన్నిధి అంటే ఆదివారమే ఉండాలి, మిగిలిన రోజులు ఉండకూడదా అంటే అది మనం అలా చేసేసాం. దేవుడు ఆదివారాన్ని విశ్రాంతి దినముగా పాత నిబంధనలో ఒకప్పుడు అలా అనుగ్రహించాడు. అది క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పునరుద్ధాన దినముగా అయ్యింది. అంటే దాని అర్థము యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున ఆయన తిరిగి లేచిన దినముగా, పునరుద్ధాన దినముగా, అది క్యాలెండర్ టైం ప్రకారము ఆదివారముగా పరిగణింపబడింది. కాబట్టి ఆదివారాన్ని మనము జ్ఞాపకం చేసుకునే క్రమంలో అది సండేగా, సండే వర్షిప్గా, సండే ఫెలోషిప్గా, సండే డివోషన్గా అయిపోవడంతో మనం దేన్నైనా సరే మెకానికల్గా చేయడంలో ఎక్స్పర్ట్సా కదా. దేవుడేమో దాన్ని డివైన్గా చేస్తే, మనుషులేమో చాలా వాటిని, దేవుడిచ్చిన వాటినే దాన్ని మెకానికల్గా లేదు అంటే రిలీజియస్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడంలో మనంత ఎక్స్పర్ట్స్ సాతాను కూడా చేత కాదు. అంత ఎక్స్పర్ట్స్గా మనుషులు చాలా మెకానికల్గా చేస్తూ ఉంటారు. రిలీజియన్కి మెకానికల్గా మనము స్పిరిచువల్ లైఫ్ని ఫాలో అవ్వడానికి పెద్ద తేడా ఉండదు. రిలీజియన్ అంటేనే అర్థం ఏంటంటే ఏం చేస్తున్నామో తెలియకుండా పదే పదే రెపిటేటివ్గా చేస్తే అదే రిలీజియన్. అయితే మనము అనుసరించే మార్గము, మనము చేసే భక్తి, మనం వెంబడించు యేసయ్య అర్థవంతమైన వాడు, గ్రహింపు కలిగిన వాడు. అందుకే ఆయన అంటున్నాడు, మనము జ్ఞానాన్ని పొందుకోవాలి, కానీ ఆ జ్ఞానము బుక్లో ఉంటుంది, షెల్ఫ్లో ఉంటుంది, బీరువాలో ఉంటుంది, ట్రంకు పెట్టెలో ఉంటుంది అనేలాగా ఉండకూడదు అనే దేవుడు అంటున్నాడు. అనుభవపూర్వకమైన జ్ఞానము మీకు నేను అనుగ్రహించాను. వాట్ ఎవర్ గాడ్ సేస్ హీ డస్ ఇట్. దేవుడు ఏమి పలికినా, ఏమి చెప్పినా అది ఆయన చేసేవాడు. అంటే అర్థం ఏంటి? ఆయన జ్ఞానము కేవలము మాటల వరకే పరిమితం అయిపోలేదు, కానీ అది ఆచరణాత్మకముగా ఉన్నది, అది కార్యరూపముగా దాల్చినదే. దేవాతి దేవుని యొక్క జ్ఞానము దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఆదివారం మాత్రమే మనము సర్కిల్ వేసుకొని ఆయన సన్నిధిని అనుభవించవలసిన అవసరం లేదు. మండే కూడా ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. మండేతోనే దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ట్యూస్డే కూడా అనుభవించవచ్చు. ఆ విధముగా వారంలో ఉన్న ప్రతి దినము మన దేవునితో సాన్నిహిత్య సంబంధాన్ని, సంబంధ బాంధవ్యాన్ని మనము అనుభవించుటకే ఆయన రాజ్యంలో మనం చేర్చబడ్డాము, ఆయన బిళ్ళగా పిలువబడ్డాము.